ఈ సాయంకాల సమయపు బైబిల్ తరగతికి ఎంతో ఆసక్తితో ఇచ్చేసిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరి కొరకు ప్రార్థించాలి అనేటువంటి విషయాల్ని మనము దైవ గ్రంథంలో నుండి పరిశీలన చేస్తున్నాం. గడిచిన బుధవారం దినంన మన యొక్క బైబిల్ తరగతిలో మనము నివసించుచున్న దేశం కొరకు, మనలను పరిపాలించుచున్న నాయకుల కొరకు ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకతను మనం చూసాము. దాన్ని పూర్తి చేయలేదు. ఈ దినం కూడా దానిని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం నివసించుచున్నటువంటి దేశం కొరకు, దేశంను పరిపాలించుచున్న నాయకుల కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాల్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా చేసినప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనలను పరిపాలించేటువంటి అధికారుల యొక్క మనస్సు కూడా మార్చగలిగినటువంటి వాడు దేవుడు. అంతటి శక్తి ప్రార్థనలో ఉంది. దీనికి ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఉదాహరణని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో మరి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు యూదులైనటువంటి వారికి వ్యతిరేకంగా ఒక రాజు యొక్క చట్టము చేయబడినప్పుడు ఆ యొక్క చట్టం ప్రకారము ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయువారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లు చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానునకిచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. జరిగినటువంటి విషయం అది. హామాను యూదులకు శత్రువుగా ఉన్నాడు. ఇతడు రాజైనటువంటి అహష్వేరోషు యొక్క పరిపాలనలో, ఆయన యొక్క సంస్థానములలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు పరిపాలించాడనేటువంటి విషయాన్ని 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఇతడు 127 సంస్థానాలకు రాజుగా ఉన్నాడు. ఇతని యొద్ద హామాన్ అనేటువంటి వ్యక్తి, యూదులకు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి, రాజునొద్ద యూదులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఏం చెప్తున్నాడు అంటే, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు. ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అంటే, యూదులైనటువంటి వారిని ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు. నీ 127 సంస్థానాల్లో వీళ్ళు చెదిరిపోయి ఉన్నారు.
వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు అందరిలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు కారు. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. వాళ్ళు రాజు యొక్క మాటలు వినేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఏం చేస్తావు, వాళ్ళని ఒకవేళ నువ్వు ఉంచితే వాళ్ళు మనకి మేలు చేసేటువంటి వారు కారు, రాజునకు ప్రయోజనకరం కాదు. కాబట్టి వారిని హతము చేసేందుకు ఒక చట్టము పుట్టించుమనగా, అప్పుడు ఏం చేశాడు రాజు, తన చేతి ఉంగరమును తీసి హామానుకిచ్చి, నువ్వు కోరినంత వెండి నీకు ఇవ్వబడి ఉంది, నువ్వు నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి అని చెప్పాడు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నింటికి పంపబడెను. 127 సంస్థానాలు ఈ రాజు కింద ఉంటే ఈ రాజ్య సంస్థానములన్నింటికి ఒక మెసేజ్, వర్తమానం పంపబడింది. రాజు మరి చట్టం చేసి పంపించాడు. ఏమని అంటే 12వ నెల 13వ దినమందు యూదులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా, వారు యవనస్సులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, శిశువులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఒకే దినమందు వారినందరినీ సంహరించాలి, నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు రాజ్య సంస్థానములన్నింటికి పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపెను. బట్ ఇది అన్ని రాజ్యంలో ఉన్నటువంటి సంస్థానములన్నింటికీ కూడా పంపబడింది. ఈ సమయంలో ఎస్తేరు రాణిగా ఉంది. ఆమె ఈ జరిగినటువంటి విషయాలన్నీ మనం చదవబోవడం లేదు. 4వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 15వ వచనం నుండి, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. 3 దినాలు ఉపవాసం ఉండండి అనేటువంటి విషయాన్ని ఎస్తేరు మరి మొర్దెకైకి, అదేవిధంగా సమాజ మందిరమునకు సమకూర్చబడినటువంటి యూదులందరికీ చెప్పింది. అన్నపానములన్నింటినీ మాని 3 దినములు వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి వారి సొంత పనులు చేసుకోవడం కాదు, ఇక్కడ ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టేటువంటి కార్యక్రమాన్ని వారు జరిగించారు. ఇప్పుడు జరిగినటువంటి విషయం 5వ అధ్యాయం మొత్తము మనం చదివితే, 6వ అధ్యాయం మొత్తం మనం చదివితే, ఇక్కడ ఎవరినైతే చంపాలనేటువంటి మరి యూదులను చంపాలనేటువంటి ఆలోచన చేసినటువంటి హామాను మొర్దెకై కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఉరి కంబము మీద, ఉరి కొయ్య మీద ఉరి తీయబడ్డాడు. అదేవిధంగా మరి యూదులైనటువంటి వారందరూ కూడా ఏ రకమైనటువంటి నాశనము చెందకుండా వారు రక్షింపబడ్డారు.
ఇక్కడ 9వ అధ్యాయంకి వచ్చేసరికి యూదులను చంపేయమని చెప్తే అక్కడ జరిగింది ఏంటంటే 15వ వచనం చూడండి. 14వ వచనంలో అలాగు చేయవచ్చని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. షూషను నందున్న యూదులు ఆదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషన్ నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. ఆఖరి జరిగింది ఏంది? ఎవరు చనిపోయారు? యూదులకు విరోధులైనటువంటి వారు యూదుల చేత చంపబడ్డారు. యూదులైనటువంటి వారు ఎటువంటి హాని చెందకుండా రక్షింపబడ్డారు. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, తండ్రి అయినటువంటి దేవుడు, మన దేవుడు రాజుల యొక్క మనస్సులను కూడా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఎస్తేరు, అదేవిధంగా మొర్దెకై, యూదులందరూ 3 దినములు మరి ఆహారమును పానీయములను తీసుకోకుండా వారు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు వారికి అనుకూలమగు కార్యాన్ని దేవుడు జరిగించాడు. కాబట్టి ఇప్పుడు మన యొక్క నాయకులు మంచివారు కాదని గొనిగేటువంటి వారుగా మనం ఎల్లప్పుడూ ఉన్నాం. అతడు మంచోడు కాదు, ఇటువంటి వాడు అటువంటి వాడని. ఆ నాయకుల కొరకు ప్రార్థన చేసినటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే, మన నాయకుల కొరకు మనము, మన యొక్క అధికారుల కొరకు మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండము. కాబట్టి మనం గమనించాల్సినటువంటి విషయము, మనలను పరిపాలించేటువంటి నాయకుల కొరకు ప్రార్థించినప్పుడు వారి మనస్సులను దేవుడు మార్చగలడు. ఎస్తేరు విషయంలో జరిగినటువంటిది అదే మనం ఇప్పుడు చూసినటువంటి విషయం. యూదులను చంపించాలనేటువంటి తాకీదులు కూడా అన్ని సంస్థానములకు పంపబడినా కూడా యూదులైనటువంటి వారు ఎటువంటి హాని చెందకుండా రక్షింపబడ్డారు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. ఈ అధ్యాయాలన్నీ మనం చదివినప్పుడు పూర్తిగా ఈ యొక్క విషయాలు మనము అర్థం చేసుకోగలుగుతాం. దైవికమైనటువంటి నాయకులను, దేవుడంటే భయపడేటువంటి నాయకులను, నీతి న్యాయములు జరిగించేటువంటి నాయకులను మనం కలిగి ఉండడము నిజంగా ఆశీర్వాదకరం. దైవగ్రంథం ఈ విషయాలని మనం గుర్తు చేస్తుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనము. 29వ అధ్యాయం 4వ వచనము. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. రాజు అనేటువంటి వాడు న్యాయం జరిగించేటువంటి వాడైతే ఆ దేశమునకు క్షేమం కలుగుతుంది. అటువంటి నాయకులు మనకు కావాలని దేవుని మనము ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో ఎవరైతే దేవుణ్ణి తమ యొక్క నాయకునిగా చేసుకుంటారో, మరి ఏ రాజైతే, ఏ ప్రజలైతే యెహోవాను దేవునిగా అంగీకరిస్తారో వారు ధన్యులు అని దైవగ్రంథం గుర్తు చేస్తుంది. 33వ కీర్తన 12వ అధ్యాయము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఎవరికైతే యెహోవా దేవుడుగా ఉంటాడో, ఏ జనులనైతే దేవుడు స్వాస్యముగా ఏర్పాటు చేసుకుంటాడో వారు ధన్యులు అని చెప్పబడింది. మన యొక్క నాయకులు, మనము యెహోవాను దేవునిగా కలిగి ఉండడం అనేది నిజంగా ఆశీర్వాదకరమైనటువంటి విషయము.
అటువంటి నాయకుల అవసరత ఎరిగినటువంటి మనము వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎటువంటి నాయకులు కావాలి మనకి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కానీ అటువంటి ప్రజలు, అటువంటి నాయకులు మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనము ధన్యులం. ఏ రాజు అయితే న్యాయమును అనుసరించి పరిపాలన చేస్తాడో అతడు దేశమునకు క్షేమము కలుగజేయునని ఇంతకునే మనం చూసాం. కాబట్టి నీతి న్యాయములు అనుసరించేటువంటి, యెహోవాను ప్రేమించేటువంటి, యెహోవాను దేవునిగా కలిగినటువంటి నాయకుల కొరకు మనము ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన యొక్క నాయకులు ఎటువంటి వారుగా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించేటువంటి వారై, న్యాయాన్ని జరిగించేటువంటి వారై, మరి యెహోవాను దేవుడిగా కలిగినటువంటి నాయకులను కలిగి ఉండవలసినటువంటి అవసరత మనకి ఉంది. బట్ ఎప్పుడైతే మన నాయకుల కొరకు ప్రార్థన చేస్తామో దేవుడు నాయకుల యొక్క ఆలోచనలను సైతము మార్చగలిగినటువంటి దేవుడు. గర్వించేటువంటి వారిని అనగద్రొక్కగలిగినటువంటి దేవుడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మనమందరము బాగుగా ఎరిగినటువంటి వారమే. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో రాజుగు నెబుకద్నెజరు ఉండి తనను గూర్చి తాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తాం. ఇటువంటి రాజు కూడా 4వ అధ్యాయంలో జరిగేటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ రాజు మాట్లాడుకుంటూ ఉన్నాడు. 30వ వచనంలో రాజు, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు తన దృష్టిలో తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. అంటే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చును. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పెను. గర్వించేటువంటి వారి విషయంలో కూడా దేవుడు వారికి బుద్ధి చెప్పగలిగినటువంటి వాడు. ఇక్కడ ఎప్పుడైతే నెబుకద్నెజరు గర్విస్తూ ఉన్నాడో, మరి ఆకాశం నుండి వచ్చినటువంటి శబ్దం ఏం గుర్తు చేసింది అంటే, నువ్వు ఒక విషయాన్ని గమనించాలి. సర్వోన్నతులకు దేవుడు మానవ రాజ్యములపైన అధికారి అయి ఉండి తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు నా బలాధికారము, నా యొక్క గొప్పతనము, నా యొక్క రాజధాని నగరము, నా ప్రభావ ఘనత, ఇదంతా నాది నాది అనుకుంటున్నావు. నువ్వు గుర్తెరగాల్సినటువంటి విషయం ఏంటంటే, సర్వాధికారి అయిన దేవుడు ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో వారికి ఇస్తాడు. నీ యొద్ద నుండి తీసివేయాలనుకుంటే ఆయన తీసివేయగలడు. నీకు రాజ్యాన్ని అప్పగించింది ఎవరు? నువ్వేమో నీవు అనుకుంటున్నావేమో, అప్పగించింది దేవుడు. చివరికి వచ్చేసరికి ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచునున్నాను. ఒకప్పుడు గర్వించినటువంటి నెబుకద్నెజరు చివరికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? నేను దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుచు ఘనపరుస్తూ ఉన్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను అని ఎవరైతే యెహోవా ఎదుట గర్వించారో వారిని ఆయన అనపశక్తుడు అనేటువంటి విషయాన్ని నెబుకద్నెజరు గమనించాడు. ఇప్పుడు
మన యొక్క రాజులు, మన యొక్క అధికారులు, నాయకులు చెడ్డవారని వారి మీద మనము మరి సనిగే బదులు, ఫిర్యాదులు చేసే బదులు మనం చేయాల్సినటువంటి బాధ్యతల్లో ఒకటి ఏంటి అంటే వారి నిమిత్తము మనము ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. వారు సరైనటువంటి నీతి న్యాయములను అనుసరించి పరిపాలన జరిగించున్నట్లుగా, వారికి కావలసినటువంటి జ్ఞానము కొరకు, వారికి సరైనటువంటి మరి సలహాదారులు ఉండునట్లు, వారికి కావలసినటువంటి జ్ఞానము కొరకు. మనకందరికీ తెలుసు, రాజు అయినటువంటి సొలొమోను లోకంలో అంతకు మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు లేరు అని చెప్పబడినటువంటి ఆ యొక్క సొలొమోను దేవుడు కోరినప్పుడు దేని కొరకు ప్రార్థన చేశాడు? అతడు ఏం కావాలని కోరుకున్నాడు? నీ ప్రజలను పరిపాలించుటకు బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని నాకు అనుగ్రహించు అన్నప్పుడు దేవుడు అతడికి జ్ఞానమును అనుగ్రహించాడు కదా. కాబట్టి రాజు ప్రార్థన చేసి దేవుని నుండి జ్ఞానమును పొందుకోగలిగితే మనలను పరిపాలించేటువంటి రాజులకు కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించుమని, సరైనటువంటి రీతిగా నీతి న్యాయములను అనుసరించి పరిపాలన చేయనట్లుగా వారికి దేవుడు సహాయపడినట్లుగా మనమందరము వారి నిమిత్తము ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మరి రాజు అన్నప్పుడు రాజు చుట్టూ ఉండేటువంటి మరి సలహాదారులు సరైనటువంటి వారు ఉండడం కూడా సరైనటువంటి విషయం. సామెతల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే వారి యొక్క పాత్ర మనం చూడవచ్చు. 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఇప్పుడు రాజు దగ్గర ఎటువంటి వారు కావాలి? 15వ అధ్యాయం 22వ వచనము. ఎటువంటి వారు కావాలి రాజు దగ్గర? ఆలోచన చెప్పేటువంటి వారు. కాబట్టి ఆలోచన చెప్పేటువంటి వారు, సరైనటువంటి ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు ఉంటే మనకు మేలు. కాబట్టి అటువంటి సరైనటువంటి రాజునకు సలహాలు ఇచ్చేటువంటి వారు ఉండడము అవసరం. కాబట్టి అటువంటి వారి నిమిత్తం కూడా మనము ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 72వ అధ్యాయంలో మొదటి వచనం నుండి, దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగగొట్టును. ఇదంతా జరగాలంటే ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరు తెలియజేయాలని సొలొమోను చెప్తున్నాడు ఇక్కడ. ఇది సొలొమోను కీర్తన అని రాయబడింది. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. వాళ్ళకు కావాల్సినటువంటి, వారు దేశాన్ని పరిపాలించాల్సడానికి అవసరమైనటువంటి నీతి న్యాయములను వారికి తెలియజేసేది దేవుడు. అదే కదా. అటు సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, రాజా
దేవా, రాజునకు నీ న్యాయ విధులు, రాజకుమారునకు నీ నీతిని తెలియజేయం. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో, నువ్వు ఎప్పుడైతే నీతిని న్యాయాన్ని వాళ్ళకు తెలియజేస్తావో, నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. కాబట్టి నీతి న్యాయములను అనుసరించి పరిపాలన జరిగించాలి అంటే ఆ నీతి న్యాయములు ఎవరు తెలియజేయాలి? దేవుడు తెలియజేయాలి. కాబట్టి మనల్ని పరిపాలించేటువంటి వారికి కావాల్సినటువంటి ఆ యొక్క జ్ఞానము దేవుడు అనుగ్రహించాలి. వారి చుట్టూ ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట ప్రయోజనకరం. కానీ ఎటువంటి వారు కావాలి? హామాను వంటి వారు ఉన్నట్లయితే రాజును తప్పుదారి పట్టించడానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సరైనటువంటి ఆలోచనకర్తలు ఉండుట క్షేమకరము. కాబట్టి అటువంటి సరైనటువంటి ఆలోచన చెప్పేటువంటి వారు రాజునకు ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. రాజునకు కావాల్సినటువంటి జ్ఞానము కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజునకు నీ యొక్క నీతిని, న్యాయ విధులను తెలియజేయమని మనం ప్రార్థన చేస్తే, ఆయన అనుగ్రహిస్తే, ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును. ఇది ఎప్పుడు జరుగుద్ది? బాధ నొందేటువంటి వారిని సంరక్షించడము, శ్రమ నొందేటువంటి వారికి న్యాయము తీర్చడము, నీతి న్యాయములను అనుసరించి న్యాయము తీర్చడము ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే దేవుడు రాజునకు న్యాయ విధులను, నీతిని తెలియజేస్తాడో అప్పుడు జ్ఞానము కలిగి నీతి న్యాయములను అనుసరించి పరిపాలించేటువంటి వారుగా మన యొక్క నాయకులు ఉంటారు. అంటే రాజు కొరకు ప్రార్థించాలా వద్దా? ప్రార్థన చేయాలి. రాజు ఎటువంటి వాడైనా అతనిని మార్చగలిగేటువంటి వాడు దేవుడు. యూదులందరినీ సంహరించమని, ఒక్క దినముననే సంహరించమని తాకీదు పంపించబడిన ఏ ఒక్క యూదుడు కూడా సంహరింపబడకుండా మరి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా రాజు యొక్క మనసును మార్చాడు. ఎంతో అహంకారంతో గర్వించినటువంటి నెబుకద్నెజరు యొక్క బుద్ధిని ఆయన సరిచేసి, ఆయన ఎదుట ప్రతి ఒక్కరు కూడా తనను తాను తగ్గించుకోవాలనేటువంటి వాస్తవాన్ని నెబుకద్నెజరు గుర్తించులాగున దేవుడు సాయం చేశాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి మన యొక్క దేశం కొరకు, మన యొక్క నాయకుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు తగినటువంటి మేలులను మనకు జరిగిస్తాడు. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఆ విధంగా ప్రజలందరూ గనక దేవుణ్ణి మొరపెట్టినట్లయితే, ఇక్కడ సొలొమోను ప్రార్థన చేయడము మరి అయిపోయిన తర్వాత 7వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి అయిన దేవుడు మరి సొలొమోనుకు తెలియజేస్తున్నటువంటి విషయము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇప్పుడు మన యొక్క దేశం స్వస్థపరచబడాలి అంటే ఏమవసరం? ఇప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, దేశము స్వస్థపరచబడాలి అంటే ఏమవసరం ఇప్పుడు అంటున్నాను? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి మనము క్రైస్తవులముగా, దేవుని యొక్క ప్రజలముగా మనలను మనం తగ్గించుకొని, మన యొక్క పాపములను విడిచిపెట్టినటువంటి వారంగా మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన యొక్క మొర ఆలకిస్తాడు. మన యొక్క ప్రజల కొరకు, మన యొక్క దేశం కొరకు, మన యొక్క దేశమును పరిపాలించేటువంటి నాయకుల కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఆ విధంగా మనం కూడా మన యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేర్చి మనం మంచి పౌరులుగా ఉంటూ మన యొక్క నాయకుల కొరకు, మన యొక్క తోటి ప్రజల కొరకు
వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, సువార్త అందరికీ ప్రకటించబడడానికి అవసరమైనటువంటి మంచి వాతావరణం కొరకు, మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల కొరకు మనమందరం ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఎంతో ఆసక్తితో విన్నటువంటి మీకందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. తిరిగి ఆదివారం మనము 10:30 గంటలకు కూడుకుంటున్నాం. ఈ ఆదివారం ఆ దినాన సహవాస భోజనాన్ని కలిగి ఉండడానికి మనము మాట్లాడుకుని ఉన్నాం కాబట్టి ఆ దినాన 10:30 గంటలకు అందరూ మరి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం మనకు ఉండదు కాబట్టి సమయానికి ప్రారంభించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. అవసరాలు, అక్కర్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి విషయంలో ప్రార్థించండి. ఆ యొక్క బిల్డింగ్ పని ప్రారంభించబడింది. దాన్ని సరిగా పూర్తి చేయడంలో కావాల్సినటువంటి అన్ని వనరుల కొరకు, సహాయం కొరకు దేవుణ్ణి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించుకొని మన యొక్క ఈ సాయంకాలపు తరగతిని మనం ముగించుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాలో ప్రతి వారిని ప్రేమించి మమ్మల్ని భూమి మీద సజీవులుగా ఉంచి ఈ సాయంకాల సమయంలో మేము మరి ఒక పర్యాయం సంఘంగా మీ సన్నిధిలో చేరి మీ యొక్క మాటల ద్వారా మేము చేయవలసినటువంటి విషయాలను కూర్చున్నటువంటి హెచ్చరికలు పొందుటకు మీరు అనుగ్రహించినటువంటి ధన్యత కొరకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దేశంలో మీ యొక్క బిడ్డలంగా మేము జీవించడానికి, మీ యొక్క సత్యాన్ని మేము ప్రకటించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దాన్ని ఆ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం కలిగించేలాగా ప్రవర్తించేటువంటి అనేకులు మా చుట్టూ ఉండగా తండ్రి, వారికి కావాల్సినటువంటి జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసి వారి యొక్క మనసును మార్చి నీతి న్యాయములు కలిగినటువంటి వారుగా జీవించడానికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని పరిపాలించేటువంటి నాయకుల కొరకు ప్రార్థించమని చెప్పబడినటువంటి రీతిగా వారికి కావాల్సినటువంటి జ్ఞానం కొరకు, నీతి న్యాయములను అనుసరించి పరిపాలించేటువంటి వారుగా వారు ఉండటం కొరకు సరైనటువంటి సలహాదారులను వారు కలిగి ఉండినట్లు మేము మొరపెట్టుచుండగా తండ్రి, మీరే సహాయం చేసి మంచి వాతావరణాన్ని మా యొక్క దేశంలో మీరు అనుగ్రహించి మీ యొక్క సువార్తకు దేవా, మీ యొక్క రాజ్య విస్తరణకు ఎటువంటి ఆటంకములు లేని పరిస్థితిని మాకు అనుగ్రహించమని మొరపెట్టుచున్నాం. సహాయం చేయండి. ఈ విధంగా మా యొక్క అధికారుల కొరకు ప్రార్థించినప్పుడు దేవా, మీరు మా యొక్క మొర ఆలకించి సరైనటువంటి మేలు జరిగిస్తారనేటువంటి నమ్మకంతో మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను తండ్రి. కనికరించండి, కృపను చూపండి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో వారి యొక్క అవసరతలు, అక్కర్లు సమస్తం మీరు ఎరిగి ఉండగా తండ్రి, మేలైనది వారి పక్షంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృపను చూపండి. మంచి దేవుడుగా మా పట్ల ఎన్నో మేళ్ళు మేము అడగక మునిపే మీరు జరిగిస్తున్నందుకై మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మా యొక్క ప్రతి అవసరతలో మీరు చాలా దేవుడుగా ఉంటున్నందుకై మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా అనేకమైనటువంటి అవసరతలు, అక్కర్లు కలిగినటువంటి వారుగా మేము ఉండగా తండ్రి, మాలో ప్రతి వారి ఏళ్ళ మీరు జరిగించినటువంటి మేళ్ళను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో మా యొక్క పరిస్థితులన్నింటిలో మీరే చాలా దేవుడు అని మీ మీద భారాన్ని మోపుచు మీ మీద మా యొక్క నమ్మికను ఉంచి ఉండగా తండ్రి, మీరే సరైనటువంటి సమయంలో మాకు కావాల్సిన మేలును జరిగించండి. మేము మా యొక్క ఉన్నటువంటి అవసరతల అక్కర్లన్నీ మీరు తీర్చమని మొరపెట్టుచున్నాం. ఆత్మ సంబంధంగా మేము ఎదుగుటకు, ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు మాదిరిగా మేము జీవించగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. మీ యొక్క కుమారుని వ్యక్తిత్వాన్ని మేము ప్రతిఫలించట్లో మీ యొక్క సహాయం మాలో ప్రతి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి సాయంకాల సమయంలో ఈ యొక్క కోడికకు వచ్చినట్లుగా మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి మీకే స్తుతులు, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. తిరిగి మేము మా యొక్క గృహంలోకి వెళ్ళుచుండగా మీ యొక్క క్షేమం, కాపుదల మాకు అనుగ్రహించి మరోసారి మేము కలుసుకునేంత వరకు మీరే మాకు తోడుగా ఉండి మీ యొక్క కాపుదలు మాలో ప్రతి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకను అవసరతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి అవసరతలు, అక్కర్లు, ఇబ్బందులు మీరే తొలగించండి. మీ యొక్క మేలకే మీకే స్తుతులు చెల్లిస్తూ రాత్రికాలపు దీవెనలతో మమ్మల్ని నింపగలరని మరొకసారి మేము కలుసుకునేంత వరకు మీ యొక్క క్షేమం, కాపుదల, భద్రత మాకు మెండుగా అనుగ్రహించగలరని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.